పీటర్ పార్కర్లోని ఎమోషనల్ ఆర్క్స్ని టచ్ చేస్తూ వెళ్ళడం, ఈ టచ్ చేస్తూ కాదు డీప్గా వెళ్ళడం అనేది ఈ స్పైడర్ మ్యాన్ మూవీకి, ఈ వెర్షన్ ఆఫ్ మూవీకి బిగ్గెస్ట్ యాసెట్ అని చెప్పుకోవాలి. అయితే అది శృతి మించింది అనేది బిగ్గెస్ట్ నెగిటివ్ కింద వస్తుంది. ఇంకా ఈ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ కెమెరా వర్క్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. యాక్షన్ బ్లాక్స్ లిమిటెడ్గా ఉన్నాయి, బట్ సూపర్ డూపర్గా ఉన్నాయి ఉన్నంత వరకు. ఇవి బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఈ మూవీకి. అయితే డ్రామా టూ మచ్గా డామినేట్ చేసేసింది సినిమా అంతా కూడా, బాగా రిపిటేటివ్గా అనిపిస్తుంది. అలాగే ఈ సూపర్ పవర్స్ని ఫ్లెక్స్ చేసుకునే అవకాశం ఆ రైటింగ్లో చాలా లిమిటెడ్గా, మినిమల్గా పెట్టేశారు. ఓవరాల్గా ఫ్రాంచైజ్ మొత్తం మీద మోస్ట్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. ఎమోషనల్ కోర్ సైడ్ ఆఫ్ పీటర్ పార్కర్ చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసేవచ్చు. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ మస్ట్ వాచ్. ఎంసీయూ మీద బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం ఎమోషనల్ కోర్ కి రెడీ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళండి. శ్రీనివాస మంగాపురం పాజిటివ్స్ లో జీవి ప్రకాష్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మోహన్ బాబు సీన్లు అక్కడక్కడ ఇంప్రెసివ్ గా అనిపించాయి. లాస్ట్ 15 minutes పర్వాలేదు అనిపించింది. స్టార్టింగ్ సీన్స్ కూడా ఒక 5-10 minutes ఇంట్రెస్టింగ్ గా డీల్ చేశాడు. వెరీ రొటీన్ స్టోరీ లైన్ తీసుకున్నాడు అజయ్ భూపతి. మంగళవారం డైరెక్టర్ నుంచి ఇలాంటి మూవీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ బ్యాడ్ అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంది రైటింగ్ కంప్లీట్ గా. ఒక ట్విస్ట్ పెట్టాడు, అది చాలా గొప్ప ట్విస్ట్ అనుకున్నాడేమో, అది ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ట్రైలర్ కట్ చూసి ఒక మంచి లవ్ స్టోరీతో డెబ్యూ చేస్తున్నాడు ఈ హీరో, సో ఈ డైరెక్టర్ ని తెచ్చుకున్నారు, పర్వాలేదనే సినిమా అన్న వస్తుంది అనుకుంటే రియల్లీ బ్యాడ్ ఫిల్మ్ ఇచ్చారు. మంగళవారం లాంటి దాంట్లో కంటెంట్ బాగుంటుంది, టెక్నికల్ గా బాగుంటుంది. ఇక్కడ టెక్నికల్ గా కూడా ఫెయిల్ అయ్యారు, రైటింగ్ పరంగా ఫెయిల్ అయ్యారు, కాంటెంట్ అవుట్పుట్ పరంగా ఫెయిల్ అయ్యారు. ఓవరాల్ గా శ్రీనివాస మంగాపురం హ్యాపీగా స్కిప్ చేసేవచ్చు.